హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సివిల్ కాన్సెప్ట్ బిల్డర్. నా పేరు యశ్వంత్. ఫైనల్గా తెలంగాణలో పిఎస్సి ఆస్పిరెంట్స్కి అయితే గుడ్ న్యూస్ వచ్చింది. అదే టీజీపీఎస్సి రిలీజ్ చేసిన ఏడబ్ల్యూ నోటిఫికేషన్. సో ఈ ఏడబ్ల్యూ నోటిఫికేషన్ అనేది కేవలం ఆర్ఎన్బి డిపార్ట్మెంట్కి సంబంధించి మాత్రమే రిలీజ్ చేశారు. అండ్ నేను ఈ వీడియోలో ఆ నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్గా డిస్కస్ చేస్తాను. అండ్ తర్వాత రానున్న వీడియోల్లో ఆ ఎగ్జామ్కి కావాల్సిన ప్రిపరేషన్ స్ట్రాటజీస్ కానీ కోచింగ్ డీటెయిల్స్ కానీ చెప్తాను. సో ఇప్పుడు ఈ నోటిఫికేషన్కి వచ్చేసరికి ఇది నేను ముందే అన్నట్టు ఇది ఓన్లీ ఆర్ఎన్బి డిపార్ట్మెంట్కి సంబంధించింది మాత్రమే. వేరే ఏ డిపార్ట్మెంట్కి సంబంధించి ఏడబ్ల్యూ పోస్టులు రిలీజ్ చేయలేదు. అంటే ఇరిగేషన్ అవ్వచ్చు, రూరల్ వాటర్ సప్లై అవ్వచ్చు, పంచాయతీ రాజ్ అవ్వచ్చు, పబ్లిక్ హెల్త్ అవ్వచ్చు. సో వేరే ఏ డిపార్ట్మెంట్స్కి రిలీజ్ చేయలేదు. పే స్కేల్ వచ్చేసి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏడబ్ల్యూ అనేది గెస్టెడ్ ఆఫీసర్ పోస్ట్. అండ్ పే స్కేల్ వచ్చేసి 54,222 టు 1,33,630 ఉంటుంది. అండ్ డేట్ ఆఫ్ రిలీజ్ ఆఫ్ దిస్ నోటిఫికేషన్ ఈజ్ 2nd June 2026. అండ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఆర్ నెంబర్ ఆఫ్ ఏడబ్ల్యూ పోస్ట్స్ ఆర్ 222. అండ్ దిస్ ఈజ్ బేసికలీ మల్టీ జోనల్ క్యాడర్. సో మల్టీ జోనల్ క్యాడర్ అంటే ఏంటో చూద్దాం. సో టోటల్ తెలంగాణ స్టేట్స్ని 2 మల్టీ జోన్ కింద డివైడ్ చేశారు. సో ఈచ్ మల్టీ జోన్కి వచ్చేసరికి ఎన్ని పోస్టులు ఉన్నాయి, లోకల్ రిజర్వేషన్ ఎంత అనేది ఇప్పుడు చూద్దాం. సో టోటల్ పోస్టులు ఇన్ ఫస్ట్ మల్టీ జోన్ ఆర్ మల్టీ జోన్ 1 ఈజ్ 112 వేకెన్సీస్ అండ్ మల్టీ జోన్ 2 ఆర్ 110 వేకెన్సీస్. సో మల్టీ జోన్ 1లోకి వచ్చే డిస్ట్రిక్ట్స్ ఏంటి? ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం ఎక్సెట్రా. అండ్ మల్టీ జోన్ 2కి వచ్చేసి ఏంటి? హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్ నగర్ ఎక్సెట్రా. అండ్ ఈచ్ జోన్లో 95% లోకల్ రిజర్వేషన్ ఉంటుంది. అంటే ఇప్పుడు 112 పోస్టులు ఉన్నాయి కదా, అందులో రఫ్గా 106 పోస్టులు అనేవి ఆ జోన్లో ఉన్న వాళ్ళకి ఎలిజిబుల్, ఆ జోన్లో ఉన్న వాళ్ళకే వెళ్తాయి. మిగిలిన 6 పోస్ట్స్ అనేవి వేరే జోన్ వాళ్ళు లేదంటే వేరే స్టేట్ వాళ్ళు రాసి క్రాక్ చేసుకోవాలి. అండ్ ఈ లోకల్ రిజర్వేషన్ క్రైటీరియా అనేది ఎలా వస్తుంది అంటే, మనం 4 ఏళ్ళు వరుసగా ఆ పర్టికులర్ జోన్లో చదివి ఉండాలి లేదా అక్కడ స్టే చేసి ఉండాలి. సో ఆ విధంగా మనకు లోకల్ రిజర్వేషన్ అనేది వస్తుంది. నెక్స్ట్, సో ఓపెనింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్. సో మనం ఎప్పటి నుంచి ఈ ఎగ్జామ్కి అప్లై చేయడం స్టార్ట్ చేయొచ్చు అంటే, పోర్టల్ ఓపెన్ అవుతుంది 6th June 2026. అండ్ ఎక్కడ అప్లై చేయొచ్చు మనం? టీజీపీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్, దట్ ఈస్ www.tgpsc.government.in మనం అప్లై చేయొచ్చు. అండ్ మోడ్ ఆఫ్ అప్లికేషన్ ఆన్లైనే. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అప్లికేషన్ అంటే ఈ నోటిఫికేషన్ మనం అప్లై చేయాలి అంటే మనం ఫస్ట్ ఓటీఆర్ ఫిల్ చేయాలి. అంటే 1 టైం రిజిస్ట్రేషన్ అనేది ఫిల్ చేయాలి. సో ఆ 1 టైం రిజిస్ట్రేషన్ ఫిల్ చేసిన తర్వాతే మనం ఈ పోస్ట్కి అప్లై చేయడానికి ఆస్కారం వస్తుంది. అండ్ అదేవిధంగా ఓటీఆర్ ఫిల్ చేసినంత మాత్రాన మనం ఈ అప్లికేషన్ కూడా చేసేసినట్టు కాదు. సో అది వేరు ఇది వేరు. ఫస్ట్ ఓటీఆర్ చేసి తర్వాత మనం అప్లికేషన్ ఫిల్ చేసుకోవాలి. అండ్ ఈ ఓటీఆర్ ఫిల్ చేసేటప్పుడు మన బేసిక్ డీటెయిల్స్, డాక్యుమెంట్స్ అన్నీ కూడా అప్లోడ్ చేయాలి. సో ఆ డాక్యుమెంట్స్ ఏంటనేవి చూద్దాం. చూడండి, సో ఏంటా డాక్యుమెంట్స్? ఫస్ట్ మన డేట్ ఆఫ్ బర్త్కి ప్రూఫ్ కింద ఎస్ఎస్సి కానీ, సిబిఎస్ఈ కానీ, ఐసిఐసి సర్టిఫికేట్ చూపించాలి. అండ్ అదేవిధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. అంటే మన బీటెక్ ఆర్ బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. అండ్ కమ్యూనిటీ సర్టిఫికేట్, ఎస్సీ ఎస్టీ బీసీ కేటగిరీ వాళ్ళు ఈ కమ్యూనిటీ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాలి. అండ్ ఆ కమ్యూనిటీ సర్టిఫికేట్ అనేది తహసీల్దార్ లేదా దానికన్నా పై క్యాడర్ నుంచి వచ్చిన సర్టిఫికేట్ మాత్రమే ఎలిజిబుల్. అండ్ ఆ సర్టిఫికేట్ మీద మన ఫాదర్, మదర్ నేమ్ మెన్షన్ చేసి ఉండాలి. అండ్ ఓబీసీ వాళ్ళు నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ కూడా సబ్మిట్ చేయాలి, అప్లోడ్ చేయాలి. అండ్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళ లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. అండ్ స్టడీ సర్టిఫికేట్ ఫ్రమ్ క్లాస్ 1 to 7th అప్లోడ్ చేయాలి. అండ్ డిజేబిలిటీ సర్టిఫికేట్, అలాగే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్. ఇప్పుడు మీరు కనుక ఏదన్నా జాబ్ చేస్తుంటే ఆ ఎంప్లాయర్ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాలి. అండ్ మీకు స్పోర్ట్స్ కోటా అనేది ఏమన్నా ఉంటే స్పోర్ట్స్ సర్టిఫికేట్, అదేవిధంగా బేసిక్ డీటెయిల్స్ ఆధార్ కార్డు, ఓటర్ ఐడి, పాస్పోర్ట్, ఇవన్నీ పాన్ కార్డు, ఇవన్నీ ఐడి ప్రూఫ్ కదా, వీటిలో ఏదైనా మనం అప్లోడ్ చేయాలి. సో నెక్స్ట్ వచ్చేసి క్లోజింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్. సో అప్లికేషన్ ఎప్పుడు అప్లై చేయడం డేట్ ఎప్పుడు క్లోజ్ అవుతుందంటే 13th July 2026 by 5 PM క్లోజ్ అయిపోతుంది. సో ఆ లోపలే అప్లై చేయాలి. అండ్ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు, ఈ టైం అండ్ డేట్ అయిపోయిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ అలౌ చేయరు.
ఏ కారణం చేత అయినా కానీ అలౌ చేయరు. అండ్ హాల్ టికెట్ అనేది మనకి ఎగ్జామ్కి వారం రోజుల ముందు డౌన్లోడ్ చేసుకోవచ్చు మనం. అండ్ ఎగ్జామ్ డేట్ అనేది క్లియర్గా ఏం చెప్పలేదు, బట్ 10-2గా అక్టోబర్లో ఉండొచ్చు అన్నారు. అది మారచ్చు కూడా. నెక్స్ట్ నేను ముందే చెప్పినట్టు దేర్ విల్ బి నో ఎక్స్టెన్షన్ ఆఫ్టర్ క్లోజింగ్ డేట్ అండ్ లేటర్ ఆఫ్లైన్ అప్లికేషన్స్ విల్ బి బ్లంట్లీ రిజెక్టెడ్. సో మీరు ఈ దృష్టిలో పెట్టుకుని ముందే అన్నీ ఇందాక మనం లాస్ట్ లైవ్లో చూసిన సర్టిఫికేట్స్ అన్నీ మీరు ముందే అప్లై చేసి మీ దగ్గర పెట్టుకుని అప్లోడ్ చేయండి ఓటీఆర్ ఫస్ట్ రిజిస్టర్ చేసుకునేటప్పుడు. తర్వాత ఈ అప్లికేషన్కి మీరు రిజిస్టర్ అవ్వచ్చు. నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా. సో ఆబ్వియస్లీ ఈ పోస్ట్కి మనం అప్లై చేయాలి అంటే మనం సిటిజన్ ఆఫ్ ఇండియా అయి ఉండాలి. అండ్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి మనం సివిల్ ఇంజనీరింగ్లో ఐదర్ బీఈ ఆర్ బీటెక్ చేసి ఉండాలి. అండ్ చేసిన ఇన్స్టిట్యూట్స్ అనేవి ఐదర్ యూనివర్సిటీస్ ఆర్ ఇన్స్టిట్యూట్స్ అనేవి యూజీసీ ఆర్ ఏఐసిటిఈ ఆర్ ఏఎంఐ ద్వారా రికగ్నైజ్ అయి ఉండాలి. అండ్ ఏజ్ వచ్చేసరికి ఆన్ 1st July 2026 మినిమం ఏజ్ అనేది 18 years ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ అనేది 44 years ఉండాలి. అండ్ ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉన్నాయి, అవి మనం నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం. అండ్ క్వాలిఫికేషన్ అంటే మనం ఈ ఎగ్జామ్కి రాయాలి అంటే మన బీటెక్ బీఈ అనేది 2nd June 2026 లోపు కానీ ఆ రోజు కానీ ఫైనల్ రిజల్ట్స్ వచ్చేయాలి. అంటే బేసిక్గా కంప్లీట్ అయిపోవాలి, అప్పుడే మనం ఈ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబుల్. నెక్స్ట్ సో ఏజ్ రిలాక్సేషన్ ఇప్పుడే అనుకున్నాం కదా. సో 18-44 అనేది, బట్ ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అంటే వాళ్ళు 49 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి అయితే 10 years. అండ్ అదేవిధంగా గవర్నమెంట్ తెలంగాణలో పనిచేసే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అయితే అప్ టు 5 years బేస్డ్ ఆన్ ది సర్వీస్. అంటే వాళ్ళ సర్వీస్ బట్టి 1 year 2 year 3 year మ్యాక్సిమం 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ అయితే 3 years ప్లస్ వాళ్ళు సర్వీస్ ఎంత అయితే ఆర్మ్డ్ ఫోర్స్లో సర్వీస్ చేశారో, ఎంతకాలం అయితే సర్వీస్ చేశారో దాన్ని బట్టి ఎడిషనల్ ఇయర్స్ అనేవి యాడ్ అవుతాయి. అండ్ నెక్స్ట్ ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్స్కి 3 years ప్లస్ ఎన్సీసీ సర్వీస్ రెండెడ్. సో అంటే ఆ ఎన్సీసీలో ఎంతకాలం అయితే వాళ్ళు సర్వీస్ చేశారో దాన్ని బట్టి కూడా రిలాక్సేషన్ ఉంటుంది, 3+ additional years. నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఫీ. సో ఈ ఎగ్జామినేషన్ ఫీ అనేది 2 partsలో ఉంటుంది. ఫస్ట్ ప్రాసెసింగ్ ఫీజ్. ఆ ప్రాసెసింగ్ ఫీజు వచ్చి ఓసీ అండ్ బీసీ క్యాండిడేట్స్కి 1000 అండ్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీకి 500. నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఫీజు వచ్చి అందరికీ 120, బట్ అన్ఎంప్లాయిడ్ క్యాండిడేట్స్కి మాత్రం ఈ 120 కట్టాల్సిన అవసరం లేదు. అండ్ మోడ్ ఆఫ్ పేమెంట్ అనేది ఆన్లైన్, అది నెట్ బ్యాంకింగ్ ద్వారా కావచ్చు, డెబిట్ క్రెడిట్ యూపీఐ ద్వారా అయినా చేయొచ్చు. అండ్ వన్స్ ఫీ పే చేసామంటే ఇట్ ఈస్ నాన్ రిఫండబుల్. సో నెక్స్ట్ వచ్చి సెలక్షన్ ప్రొసీజర్. సో మోడ్ ఆఫ్ ఎగ్జామ్ అనేది ఆఫ్లైన్లో ఉన్న కండక్ట్ చేయొచ్చు, ఆన్లైన్లో ఉన్న కండక్ట్ చేయొచ్చు. ఆఫ్లైన్ అయితే ఓఎంఆర్ షీట్ ద్వారా, ఆన్లైన్ అయితే కంప్యూటర్ ద్వారా చేస్తారు. బట్ క్వశ్చన్స్ అనేవి ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్సే. బట్ ఏ టైప్ ఆఫ్ మోడ్ ఆఫ్ ఎగ్జామ్ అనేది మనకి ఇంకా చెప్పలేదు. అది నెక్స్ట్ ఫర్దర్గా ఒక వెబ్ నోట్లోనో లేదంటే ఇంకొక నోటిఫికేషన్ ద్వారానో అప్లోడ్ చేస్తారు. నెక్స్ట్ క్వాలిఫైయింగ్ మార్క్స్. అంటే మనం ఈ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది తెచ్చుకుంటేనే మన క్యాండిడేచర్ అనేది ఫర్దర్ ప్రాసెస్కి వెళ్తుంది, అది నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. సో ఆ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఏంటో చూద్దాం. ఓసీ ఈడబ్ల్యూ స్పోర్ట్స్ కోటా అయితే 40%, బీసీ అయితే 35% అండ్ ఎస్సీ ఎస్టీ పిహెచ్ అయితే 30%. అంటే మనకి టోటల్ ఎగ్జామ్ 450 మార్క్స్కి ఉంటుంది. ఆ 450లో ఓసీ ఈడబ్ల్యూఎస్ స్పోర్ట్స్ కేటగిరీ ఉంటే 40% అంటే 180 మార్క్స్ తెచ్చుకోవాలి. బీసీ క్యాండిడేట్స్ అయితే 157 మార్క్స్ తెచ్చుకోవాలి అప్రాక్సిమేట్గా. ఎస్సీ ఎస్టీ పిహెచ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ అయితే 135 మార్క్స్ తెచ్చుకోవాలి. అలా తెచ్చుకుంటేనే మన పేపర్ అనేది ఎవాల్యుయేట్ చేయబడుతుంది అండ్ ఫర్దర్ స్క్రూటినీకి తీసుకుంటారు, కన్సిడర్ చేస్తారు. నెక్స్ట్ సెలక్షన్ అనేది ప్యూర్లీ మెరిట్ మీదే బేస్ అయి ఉంటుంది, అంటే మనం రిటర్న్ ఎగ్జామ్లో వచ్చే మార్కుల మీదే బేస్ అయి ఉంటుంది. నెక్స్ట్ టై బ్రేకర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 స్టూడెంట్స్కి సేమ్ మార్క్స్ వచ్చినాయి అంటే వాళ్ళ లోకల్ స్టేటస్ చూస్తారు. సో ఇద్దరు ఒకే మల్టీ జోన్ కనుక వస్తే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో ఎవరు పెద్దోళ్ళు అయితే వాళ్ళకి ఫస్ట్ ర్యాంక్, అంటే వాళ్ళిద్దరిలో ఫస్ట్ ర్యాంక్ ఇస్తారు. లేదు అది కూడా ఎక్కువైతే సబ్జెక్ట్ వైజ్ మార్క్, అంటే నాన్ టెక్నికల్ కాకుండా జిఎస్ కాకుండా టెక్నికల్ సివిల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, ఆ సబ్జెక్ట్స్లో ఎవరు ఎక్కువ స్కోర్ చేస్తారో చూస్తారు. ఈవెన్ అది కూడా టై అయితే తర్వాత ఎవరు ఫస్ట్ డిగ్రీ కంప్లీట్ అయిందో చూస్తారు. సో ఇలా టోటల్ చాలా క్రైటీరియాస్ ఉన్నాయి. ఆ విధంగా టై బ్రేకర్ని వాళ్ళు రిజాల్వ్ చేస్తారు. నెక్స్ట్ సిలబస్ ప్యాటర్న్. సో ఫస్ట్ ఇక్కడ 2 పేపర్స్ ఉంటాయి ఈ ఎగ్జామ్లో. పేపర్ 1 అనేది జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్. అండ్ ఈ పేపర్ అనేది ఇంగ్లీష్ తెలుగు రెండిట్లోనూ ఉంటుంది. అండ్ పేపర్ 2కి వచ్చేసరికి సివిల్ ఇంజనీరింగ్
టోటల్ 11 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇది ఓన్లీ ఇంగ్లీష్లో ఉంటుంది. అదే మనకి పేపర్ 1 చూసుకుంటే జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్ 15 టాపిక్స్ ఉంటాయి. బట్ సివిల్ ఇంజనీరింగ్లో 11 సబ్జెక్ట్స్ ఉన్నాయన్నమాట. ఏంటా 11 సబ్జెక్ట్స్? స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్, స్ట్రక్చర్ అనాలిసిస్, ఆర్సీసీ, స్టీల్, బిల్డింగ్ మెటీరియల్స్, సిపిఎం పట్, ఎస్టిమేషన్ అండ్ కాస్టింగ్, ఫ్లూయిడ్ మెకానిక్స్, ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్, సాయిల్ మెకానిక్స్ అండ్ ఫౌండేషన్ ఇంజనీరింగ్, సర్వేయింగ్. సో ఇవన్నీ సబ్జెక్ట్స్ అనమాట, సివిల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్. నెక్స్ట్ వచ్చేసి ఇది మార్క్స్ డిస్ట్రిబ్యూషన్. సో 2 పేపర్స్ కదా. పేపర్ 1 అనేది 150 క్వశ్చన్స్ అండ్ ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్ అండ్ 150 మినిట్స్. అదే పేపర్ 2 సివిల్ ఇంజనీర్కి వచ్చేసరికి క్వశ్చన్స్ 150, బట్ ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్, అంటే టోటల్ 300 మార్క్స్. టైం సేమ్ 150 మినిట్స్, అంటే టోటల్ టైం అనేది 300 మినిట్స్, బట్ మార్క్స్ అనేవి 450 మార్క్స్. క్వశ్చన్స్ కూడా 300. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, సో సివిల్ కాన్సెప్ట్ బిల్డర్. సో ఇక్కడ స్క్రీన్ మీద మీరు చూడొచ్చు నా యూట్యూబ్ ఛానల్ యొక్క లింకు, అండ్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా మీరు జాయిన్ అవ్వండి. అండ్ మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే నా కాంటాక్ట్ నెంబర్ 9560073443కి మీరు కాల్ చేయొచ్చు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ మీకు ఈ ఎగ్జామ్కి సంబంధించిన ఏ అప్డేట్ అయినా కానీ, ప్రిపరేషన్ స్ట్రాటజీస్ కానీ, అండ్ కోచింగ్ డీటెయిల్స్ కానీ ఏమన్నా తెలియాలంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.